హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే కొంచెం బయటకు వెళ్ళాలనుకున్నాము, ఏదో ఒకటి తీసుకెళ్దాము అని అప్పటికప్పుడు రెడీ అయినామన్నమాట. అంటే మా అబ్బాయి ఏదో ఒకటి కొనుకొచ్చిండు. చాలా బాగున్నాయండి. ప్యాలాలు, చిప్స్ ప్యాకెట్లు, ఇంకా అలా పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, కల్యమాకు నూనెలు వేయించి ప్యాలలల్లో కలిపిండన్నమాట. చాలా అంటే చాలా బాగున్నది, టేస్టీగా ఉన్నది. అయితే బయటకు ఎందుకు వెళ్ళినామంటే, ఇప్పుడు మా అమ్మాయి నెల తప్పిన నుండి అసలు మొత్తానికి ఈయనే ఉంది. అంటే మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. కాకపోతే ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఇక్కడికి వచ్చి చూపెట్టుకొని వెళ్ళాలంటే ఆమెకు ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆమెకు 7-8 నెలల దాకా బెడ్ రెస్ట్ ఇచ్చిండ్రు. అందుకోసమని నేను ఇక్కడనే ఉంచుకున్నా. ఈ ఇంట్లోనే ఉన్నది, కట్టేసినట్టు అవుతున్నది. సరదాగా ఇప్పుడు కొంచెం డెలివరీకి దగ్గర ఉంది అని సరదాగా బయటకు తీసుకెళ్ళిండ్రు మా అబ్బాయి. అయితే ఒక దగ్గరకు పోదామని అనుకున్నారు, మా కోడలు కొడుకు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అది ఆ టైంకు బంద్ అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం అయింది, బంద్ అయిపోయింది. ఇక ఇక్కడికి వచ్చినామన్నమాట. వేరే దిక్కు పోయి నుండి ఇక్కడికి వచ్చినాము. ఇది నిజామాబాద్ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయము. చాలా బాగుంటుందండి. మేము చాలాసార్లు వచ్చినాము. మా అబ్బాయి పెళ్ళి కాకన్నా ముందు, మా అమ్మాయి పెళ్ళి కాకన్నా ముందు కూడా వచ్చినామన్నమాట. మాకు చాలా మంచి అనిపించింది, చాలా కలిసి వచ్చింది కూడా. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడ ఆడుకునే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఈయన ఏం లేకుండే. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం కదా, ఏదో కొత్తగా ఇంకా వెరైటీ కొత్తగా ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నమాట. అన్నీ పెట్టించిండ్రు, ఉయ్యాలలు, ఇట్లా పిల్లలు రౌండ్గా తిరిగేటిది కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీలలో కూర్చొని రౌండ్గా తిరుగుతారు కదా, అవన్నీ చాలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకొని సరదాగా వచ్చి ఆడుకొని మంచిగా తినేసి వెళ్తారన్నమాట. అట్లనే భగవంతుని దర్శనం కూడా అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు అన్నమాట. అక్కడ కనిపించేది ఏనుగుది అన్నమాట. ఏనుగుది. అందులో నుండి జారుతారు. ఇక మా అమ్మాయి అయితే అటువంటి సాహసాలు చేయదు. కానీ నేను అన్నా మా అబ్బాయికి, మా కోడల అమ్మాయికి, అంటే వద్దు, అమ్మో మాకు భయం అవుతుంది అన్నమాట. చూడండి గుడి ఎంత మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి ఫోటోషూట్లు కూడా తీసుకుంటారండి ఇక్కడ. అంటే అంత బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా దగ్గరున్న వాళ్ళైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మంచిగా ఆనందంగా ఆస్వాదించి రండి. అయితే మేమైతే ఒక స్ప్రైటు తర్వాత నెక్స్ట్ ఇది పండ్ల రసము అవి తీసుకొచ్చుకున్నాం అన్నమాట. వాతావరణం అంతా చల్లగా కూల్గా ఉన్నది, చాలా మంచిగా అనిపించింది. మేము వచ్చిన టైంకి అయితే చాలా మంది వచ్చిండ్రండి. అంటే ఇట్లా మాలాగానే టైంపాస్ కోసం, అంటే కొంచెం సరదాగా కాసేపు గడపడానికి పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఇంకా కొందరైతే నైట్ టైం అవుతుంది కానీ ఫోటో షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే మేము అక్కడి దాకా వెళ్ళలేము, ఎందుకంటే మేము
సాయంత్రం టైం అయింది, కొంచెము అదేంటి పొద్దున పూట మాంసాహారం తిన్నాం అన్నమాట. అందుకే కొంచెం గుడికి దూరంగానే ఉన్నాము. పార్కుకే వెళ్ళినామండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, మరి పెళ్ళిళ్ళ మండపం కూడా ఉంది. చాలా బాగుందండి. మరి నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే తెలుగులో కామెంట్ పెట్టండి. అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి కదండి. ఈ తల్లిగా నా ధర్మము అని నా బాధ్యత కొద్దీ నేను తీసుకెళ్ళినానండి. అంతే కదండి. ఈ కొన్ని ఫోటోలు అయితే దిగింది. ఇక్కడ తీసింది షార్ట్ వీడియో నేనైతే ఎప్పుడో అప్లోడ్ చేసిన, మీరు అందరూ చూసే ఉంటారు. నేను చెప్పిన కదండి, ఇదంతా నేను తిరగలేకపోయినా అని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం వీడియో తీస్తానండి, తీసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. గుత్ప దగ్గర మెయిన్ రోడ్డుకే ఉంటుంది గుడి. కొద్దిగా అలా అలా కొద్దిసేపు తిరిగినాము, ఫోటోషూటు తీసే వాళ్ళని కొద్దిగా చూసినాము, ఇంటికి వస్తున్నాం అన్నమాట. అట్లనే మా కోడలు కూడా సరదాగా గడిపినట్టు ఉంటుంది అన్నట్టు, ఇద్దరికి మంచిగా సంతోషంగా ఉంటుంది అన్నట్టు వెళ్ళినాము. ఆమె కూడా పెళ్ళైన నుండి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నది. ఇది నిజామాబాద్ అండి. ఇదేనండి ఇలాంటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.